ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అసలు చాలామందికి విశ్వాసము అనే విషయంలో కొంతవరకు బాగానే ఉంటున్నారు, మరి కొంతవరకు ఒక రకంగా ఉంటారు. ఇంకొంతమంది ఇలా ఎందుకు అంటున్నానంటే చెప్తాను. ఇక్కడ ప్రతి మనిషి ఒక కష్టం వచ్చేంత వరకు దేవునిలో విశ్వాసంతో ఉంటారు. ఆ కష్టము దాటలేము అనంతగా అనిపించినప్పుడు దేవుళ్ళు విశ్వాసం కోల్పోతాం. అందుకని విశ్వాసంలో కొందరు కొంతవరకే అంటున్నారు. ప్రతి ఒక్కడు ఒక కష్టం వచ్చినప్పుడు దానిలో కొంతమంది నిలకడగా ఉండబోతున్నారు. మిగతా వాళ్ళు ఇది ఆడవుతుందిలే, ఇది మందంతా ఎంత ప్రార్థించినా అవ్వట్లేదే, ఎందుకు మన దేవుడు ఆయన చెప్తారులే అన్నట్టుగా ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్క తీరులో ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని సాధించే బలమైన ప్రార్థన లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒకటి, మనతో ఆ కష్టంలో నుంచి ఎలా దాటాలి, ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి, దానిలో విశ్వాసము అనే మార్గము, ఆ విశ్వాసం అనే పదంలోనే ఒక జీవం ఉంది. ఆ విశ్వాసం ఎలా అంటే మనందరికీ తెలిసిన యోబు గారు, ఆయన మన తండ్రి. అయితే ఆయన తన కుటుంబం అంతా శత్రువు చేత తలకబడి అందరూ చనిపోయారు. అయినను తనకు ఘోరమైన ఒక వ్యాధి తనను ఎంతలా వేధించినను దేవుణ్ణి ఒక్క మాట కూడా వేలెత్తి ఆయనకు ఒక్క మాట కూడా ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ తనకు కలిగినది సమస్తము ఆయనే ఇచ్చాడని నమ్మాడు. ఆయన బ్రతికి ఉండడానికి కారణము దేవుడే అని గ్రహించాడు. తన పిల్లల కోసము ఎప్పుడు ప్రతిరోజు తనకు కలిగిన వాటిలో నుంచి పవిత్రమైన వాటిని దేవుడికి అర్పిస్తూనే ఉన్నాడు. అయినా తన కుటుంబం అంతా చనిపోయింది. నేను నిన్ను ప్రతిరోజు నా బిడ్డల కోసము, వాళ్ళు చేసే పనుల కోసము ఏ అపాయము కలగకుండా ఉండడానికి నాకున్న వాటిలో నుంచి నీకు పవిత్రమైన వాటిని అర్పిస్తున్నాను. అయినా నా బిడ్డలు చనిపోయారు, నా కుటుంబం నాశనం అయిపోయింది, నేను ఇలా అయిపోయానే ఎందుకు అని ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగలేదు. అది విశ్వాసం. మనలో ఇప్పుడున్న వాళ్ళకి విశ్వాసం అంటే కొంతవరకే ఉండగలుగుతున్నారు, మరి కొందరు ఇంకొంచెం ధైర్యం చేసుకొని కొంతవరకు ఉంటున్నారు. ఆ కష్టాన్ని ఎంతలా అంటే మన మరణము పోయేంత అంటే మరణం మనకు సంభవించేంత వరకు మనం ఆయనలో నిలకడగా ఉండి ఆయనను మన ప్రతి సమస్యను ఇది తొలగికొని ప్రతి దాన్ని ఎదిరించగలిగే బలము మనకు కలిగి ఉన్న యెహోవా ఆ దేవుడికే సమస్తము సాధ్యము. కనుక ఆయనలో ధైర్యంగా నిలిచి ఆయనతోనే నడవాలి. మనకు ఆదర్శంగా ఉన్న మన పితరులను చూసుకొని మనం బలపరిచి మనకు మనం బలపరుచుకుంటూ ఆయనలో నడవాలి. విశ్వాసం అంటే ఏమిటో యోబు గారిని చూసి గ్రహించుకోవచ్చు. తన భార్య, తన బిడ్డలు అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఘోరమైన వ్యాధితో తనకు వచ్చిన వ్యాధితో బూడిదలో పడుకుంటూ బూడిద రాసుకుంటూ ఎంత ఘోరమైన నరకయాతనను భరించినను ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అది ఆయన విశ్వాసం, అది ఆయన ధైర్యం. ఆ ధైర్యము, ఆ విశ్వాసము అనే పదాలకే దేవుడే. ఎందుకంటే ఆయన చెయ్యగలగాలి అనుకుంటే ఒక్క క్షణంలో సమస్తము మార్చగలడు, కూలిపోయినవన్నీ తిరిగి ఇవ్వగలడు. అలాంటి విశ్వాసము మన తండ్రి అయిన యోబు గారి దగ్గర ఉంది. ఆ విశ్వాసమే వల్లే తనకు కోల్పోయిన వాటికంటే రెండింతలుగా మళ్ళీ దేవుడు ఆయనకి కలిగించాడు. వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది.
లేరు, పోయారు అనుకున్న బిడ్డలందరూ రెట్టింపుగా ఆయనకు అనుగ్రహించబడారు. అదే విశ్వాసం. విశ్వాసం ఎంత బలంగా ఉంటే మనం అంత గట్టిగా కార్యాలు చూడగలుగుతాం. దేవుణ్ణే నమ్మి నీ ప్రతి భారము ఆయనపై మోపండి. మీ పనులు మీరు చేస్తూ దానిలో మీరు కొనసాగుతూ ఆయనపై భారం వేసి, మన తండ్రి అయినా ఇదిగో యోబులాగా మనకు ఎంత ఎంత విశ్వాసంతో ఉన్నాడో అంతకంటే ఎక్కువ విశ్వాసంతో నేను ఉండాలి, నేను ఆయనలో నడవాలి, ఆయన కంటే గొప్పగా నా దేవుడి యొద్ద నేను విశ్వాసమును కలిగి ఉండాలి అని మనసులో అనుకొని ప్రతి ఒక్కరూ దేవుడితో నడవండి. నువ్వు, నేను, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఎవడైనా సరే మరణానికి తప్పించుకోవడం ఎవడి తరము కాదు. ఆ అంబానీ అయినా సరే, మన అమ్మ అయినా సరే, ఎవడైనా ఆ అమ్మ కడుపులో నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు, ప్రతి ప్రాణి చావు అనేది సంభవించినాడు. ఏ ఒక్కడు ఎంత డబ్బున్న, బంగారం ఉన్న, బిల్డింగ్ అదే భవనాలు ఎంత ఉన్నా, ఎన్ని ఆస్తికర్తలుగా ఉన్నవాడు ఖచ్చితంగా మరణానికి అప్పగింపబడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ బంధువులు, నీ ప్రేమ, వీళ్ళు ప్రతి బంధువులు, ప్రేమ అనే బంధంలో ఉన్న ప్రతి అన్నీ తగ్గిపోతాయి. నీ ఆస్తి, నీ సంపద, నీ నిధులు ఏవి ఒక్కటి కూడా నిన్ను కాపాడవు. దేవుడే నీ మరణానికి తీర్పు దినము వచ్చినాడు. ఇదిగో ఈయన నా బిడ్డ, నా కొరకు ప్రయాసపడి, నా కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇదిగో నా కొరకే పోరాటము కడముట్టించి తిని అని యోబు గారు చెప్పారు. అలాగూ ఆయన కొరకు మనం జీవించి బ్రతకాలి. అది నిజమైన జీవితం. అందుకే చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడే మనకు ముఖ్యమైన వాడు. ఆయన కంటే ఎవడు శ్రేష్ఠుడు కాడు. ఆయనలో నడవండి. ఆయనే మనకు నిజమైన దేవుడు. ఆయనే మనకు తండ్రి, సమస్తము, తల్లి, అంతయు ఆయనే. కనుక ప్రతి ఒక్కడు గుర్తించండి, దేవుళ్ళు నడవండి, ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థనలోకి ఎప్పుడు ప్రార్థన అనేదానికి జాగ్రత్త. ప్రార్థన ముఖ్యమైనది. ఆయనలో నడవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఉండవలసిన మార్గమే ఫస్ట్ ప్రార్థన. ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయనతో మాట్లాడుతూ ఉండాలి అంటే ప్రార్థన ఒక్కటే మార్గం. దేవుణ్ణి మొరపెట్టాలి, ఆయనతో మాట్లాడాలి, పెనుకలాడాలి అంటే మార్గము ప్రార్థన ఒక్కటి. వాక్యము ధ్యానిస్తూ దేవరతములు, ఆయన వాక్యములను ఎప్పుడు చదువుతూ జ్ఞాపకంలో పెట్టుకుంటూ ఈ వాక్యముతో దేవునితో పోరాడవచ్చు. ఆయనే మనకు ఇచ్చిన వాగ్దానములు ఇవి. కాబట్టి వీటిని చేతబట్టుకొని ఈ మాటలు ఆయనతో చెబుతూ నువ్వు ప్రార్థన చేయి, నమ్మకం ఉంచు, ఖచ్చితంగా కార్యాలు చూస్తావు. కనుక ఎవడు అవిశ్వాసముతో ఉండొద్దు. మనందరం యోబు కంటే ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఆయన విశ్వాసాన్ని బద్దలు కొడతాం, రికార్డు కొడతాం. దాన్ని తుంచివేసి దానికంటే ఎక్కువగా ఉండే ఎంత విశ్వాసము మనలో సమకూర్చుకొని బలముగా దేవునిలో గడుపుదాం, ఆయనతో నడుపుదాం. ఆయన్నే మనకు బైబిల్ చాలా వరకు దగ్గరగా 3000 చిలుకు పైనే మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడికి వర్తిస్తాయి. కనుకనే వీటిని చేతబట్టి ఆయనను అడగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అందరూ ఆయనలో నడవండి. ప్రార్థనలో ఏకీభవిస్తూ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకుందాం. ప్రభువు ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. రాకపోతే ముందే పోతాం, కొంచెం ఎర్లీగా. అంతేగాని ఆయన యొద్ద పోకకుండా మానము. ఆయన మనల్ని ఆయన వద్ద తీసుకోకుండా ఆయన మానడు. కాబట్టి ప్రతి ఒక్కడు విశ్వాసంతో అడుగేయండి. ఆయనే మనల్ని కాపాడుతూ, ఆయన రెక్కల నీడలో మనకు భద్రపరుస్తూ, ఎప్పుడు ఆయనలోనే ఉండేలా ఆయనే నడిపిస్తాడు. ఆయన ఎందు విశ్వాసమే ఉంచు, ఇంక నువ్వేం చేయొద్దు. నువ్వు విశ్వాసంతో అడుగు,
ఖచ్చితంగా నువ్వు కార్యాలు చూడగలుగుతావు. ఆమె దేవుని ప్రతి మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. జాగ్రత్త. భయముగా దేవునిలో బ్రతకండి. మీ అందరికీ తోడై ఉండునుగాక దేవుడు. ఆమేన్.